బాలీవుడ్ బాయ్జాన్ సల్మాన్ ఖాన్ పేరు వినగానే సూపర్ హిట్ సినిమాలు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ గుర్తుకొస్తాయి. కానీ ఆయన కెరీర్ను దశాబ్దాలుగా వెంటాడుతున్నటువంటి ఒక వివాదం కూడా ఉంది. అదే కృష్ణ జింకల వేట కేసు. కోర్టు గదుల్లో ఎన్నో మలుపులు తిరిగినటువంటి ఈ వ్యవహారం ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి చట్టపరమైనటువంటి పోరాటం వెండితెర కథగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్నటువంటి ఈ చిత్రం ఇప్పటికే ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టించబోతోంది, అసలు కథ ఏమిటి, వివాదం ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. సల్మాన్ ఖాన్ జీవితంలోని ఈ వివాదాస్పద అంశం ఆధారంగా కాలా హిరణ్ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ విషయం తెలిసిన వెంటనే సల్మాన్ ఖాన్ లీగల్ టీం తీవ్రంగా స్పందించింది. సినిమాను వెంటనే ఆపేయాలంటూ మేకర్స్కు లీగల్ నోటీసులు పంపింది. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఆ సినిమా ప్రొడ్యూసర్ అమిత్ జానీ అస్సలు తగ్గడం లేదు. ఇది సల్మాన్ బయోపిక్ కాదు, నేను భయపడే ప్రసక్తే లేదని సల్మాన్ ఖాన్కు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. అయితే ఆ నోటీసులో ఏముంది, ప్రొడ్యూసర్ అలా సమాధానం చెప్పడానికి కారణమేంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ లీగల్ టీం 2026 ఏప్రిల్ 24న కాలా హిరణ్ చిత్ర బృందానికి ఒక లీగల్ నోటీస్ పంపింది. ఈ సినిమాకు కాస్టింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న అక్షయ్ పాండేకు ఈ నోటీసులు అందాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పనులను, ప్రమోషన్లను తక్షణమే నిలిపివేయాలని సల్మాన్ లాయర్లు డిమాండ్ చేశారు. భరత్ శ్రీనాథ్ దర్శకత్వంలో అమిత్ జానీ నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమా సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల కేసును టార్గెట్ చేస్తూ తీస్తున్నారని సల్మాన్ వర్గం గట్టిగా నమ్ముతోంది. సల్మాన్ ఖాన్ తరపు న్యాయవాదులు ఈ నోటీసులో ప్రధానంగా ఒక విషయాన్ని ప్రస్తావించారు. కృష్ణ జింకల వేట కేసు ప్రస్తుతం రాజస్థాన్ హైకోర్టులో నడుస్తోంది. న్యాయస్థానంలో కేసు పెండింగ్లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన అంశాలపై సినిమా తీయడం చట్టవిరుద్ధమని వారు వాదిస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా కోర్టు విచారణలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని చెబుతున్నారు. కోర్టు తుది తీర్పు ఇవ్వకముందే ఇలాంటి విషయాలను స్క్రీన్పై చూపించడం వల్ల పబ్లిక్ ఒపీనియన్ మారిపోతుందని లాయర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ టీం చెబుతున్న దాని ప్రకారం ఈ సినిమా కాస్టింగ్ డైరెక్టర్ అక్షయ్ పాండే నటీనటులను సంప్రదిస్తూ సినిమా కథ, క్యారెక్టర్ స్కెచ్లను లీక్ చేశారు. అందులో కృష్ణ జింకల కేసు ప్రస్తావన స్పష్టంగా ఉంది. దీనిపై సల్మాన్ లాయర్లు స్పందిస్తూ తమ క్లయింట్ సల్మాన్ ఖాన్ పేరును కానీ, ఆయన రూపాన్ని కానీ, ఆయన వ్యక్తిత్వాన్ని కానీ ఉపయోగించడానికి ఎలాంటి అనుమతి తీసుకోలేదని స్పష్టం చేశారు. సల్మాన్ ఖాన్కు ఉన్న క్రేజ్, స్టార్డమ్ను వాడుకుని సినిమాను క్యాష్ చేసుకోవడానికే మేకర్స్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ నోటీసులో కేవలం అనుమతి గురించే కాకుండా డిఫమేషన్ అనే అంశాన్ని కూడా లేవనెత్తారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ఇమేజ్ను డ్యామేజ్ చేసే విధంగా తప్పుడు, అవాస్తవ విషయాలను చూపిస్తున్నారని ఆరోపించారు. కేవలం కాంట్రవర్సీ క్రియేట్ చేసి లాభపడాలనే ఉద్దేశంతోనే నిర్మాతలు ఈ సినిమాను ప్లాన్ చేశారని లీగల్ నోటీసులో పేర్కొన్నారు. సల్మాన్ లీగల్ టీం చేస్తున్న డిమాండ్లలో సినిమా స్క్రిప్ట్, షూటింగ్, ప్రమోషన్స్ అన్నీ వెంటనే ఆపేయాలని ఉన్నాయి. ఈ సినిమాతో సంబంధం ఉన్నవారంతా సల్మాన్ ఖాన్కు బేషరతుగా లిఖితపూర్వక క్షమాపణలు చెప్పాలని కోరారు. 24 గంటల్లోగా ఈ డిమాండ్లకు లొంగకపోతే సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, భారీ నష్టపరిహారం దావా వేస్తామని హెచ్చరించారు. సల్మాన్ ఖాన్ నుంచి నోటీసులు వచ్చినా ప్రొడ్యూసర్ అమిత్ జానీ మాత్రం అస్సలు వెనక్కి తగ్గలేదు. ఆయన పొలిటెంట్ మీడియా వేదికగా ఫోన్ ద్వారా స్పందించారు. So tell me, when is your this thing releasing? Teaser कल रिलीज है 20 तारीख को टीजर का, 20 जून 20 जून को। हाँ जी, अच्छा, तो आपको ये नोटिस मिल गया क्या जो सलमान खान के थ्रू हाँ जी, आया था? हाँ जी, हाँ जी, हाँ जी। कब मिला आपको सर? ये हमें भी मिला है। नहीं, अभी मिला? कब मिला? कल मिला, आज मिला, कब मिला? आज। अच्छा, तो आपने उसका रिस्पॉन्ड कर दिया है क्या? नहीं, हम इसको रिस्पॉन्ड नहीं कर रहे हैं। क्यों ऐसा क्यों? क्योंकि ये लीगल नोटिस ही इलीगल है। लीगल नोटिस इलीगल, ये तो अच्छा पंचलाइन। लीगल नोटिस के हाथ सर पैर नहीं है इसके कोई, इसलिए हम इसको रिस्पॉन्ड ही नहीं कर रहे हैं। अगर वो अदालत जाना चाहें और अदालत हमें समन करे तो हम अदालत में उपस्थित हो जाएंगे। अच्छा, तो किस हिसाब से आपके लीगल नोटिस इलीगल है? इसलिए है क्योंकि वो कह रहे हैं कि मेरे बिना अनुमति के आप फिल्म बना रहे हैं, जबकि फिल्म जो है वो कभी भी किसी एक्यूज की अनुमति से नहीं बनाई जाती। फिल्म हमेशा जो कंप्लेनेंट होता है मुकदमे का, उसकी अनुमति से बनाई जाती है। जैसे कन्हैयालाल दर्जी पे फिल्म बनी उदयपुर फाइल, हाँ,
आप नहीं बनाई थी, याद है मुझे। हाँ मैं नहीं बनाई थी, तो कन्हैयालाल जी की पत्नी की एनओसी लगी, कन्हैयालाल जी का गला काटने वालों की नहीं लगी। हाँ अच्छा तो यहाँ ये मुलजिम है। अच्छा अच्छा। तो जो इन्होंने भेजा है तो किस बिना पे भेजा है आपको? क्योंकि नोटिस हम लोग के हाँ, आए हैं, तो मैं आपको हाँ दूसरा इन्होंने मानहानि का दावा किया। जिस मामले में इन्हें सजा हो चुकी है उसमें मानहानि बनता ही नहीं है। अच्छा इन्हें सजा हो गई ना, पहले सीजेएम कोर्ट से हुई, फिर सेशन कोर्ट से हुई। हाँ तो ये इन्होंने लिखा सब जुडिस है। सब जुडिस कैसे हुआ? जो सजा हो चुकी है उसमें सब जुडिस कैसे है? ऐसे तो आप सुप्रीम कोर्ट से सजा हो जाए तो भी आप फिर राष्ट्रपति के यहाँ पे अपील करके कह दो कि सब जुडिस है। नहीं, सब जुडिस इन दी मैनर कि इसका अभी तक फैसला नहीं आया ना। नहीं आ गया ना। देखिए सबसे पहले इन्हें सीजेएम कोर्ट ने सजा कर दी। अच्छा उस फैसले के खिलाफ ये सेशन कोर्ट में गए। सेशन कोर्ट ने भी सजा कर दी, उसमें जेल गए दोनों बार। ये वो जब 2 बार जेल काट चुके हैं, सजा में ही मतलब जो कस्टडी उनकी जेल में कटी है वो तो सजा वाली कस्टडी कटी होगी ना, या ऐसे विचाराधीन बंदी। ऐसे विचाराधीन बंदी तो जेल गई नहीं है, ये तो सजा के बाद जेल गए हैं। तो जो 3 दिन की इनकी कस्टडी थी वो तो सजा याफ्ता मुलजिम की कस्टडी थी ना। अच्छा। तो अगर हाई कोर्ट ने सिर्फ इतना कहा है, राहत दी है ना कि अभी आप जो है अभी सुन लेते हैं इसको हम। हाई कोर्ट ने सिर्फ इन्हें जेल भेजने से रोका है कि चलो जेल से निकाल दिया है, लेकिन हाई कोर्ट ने बरी नहीं किया है। अच्छा हाँ, अब हाई कोर्ट का निर्णय 13 तारीख को आएगा। मतलब 13 तारीख लगी है उसमें, 13 जुलाई। किसका निर्णय आने वाला है? आप मतलब हाई कोर्ट में 13 नहीं, इनका जो ब्लैक बक वाला केस हाई कोर्ट में चल रहा है उसमें 13 जुलाई लगी हुई है। 13 जुलाई 2026 23rd 7 हाँ 2026। हाँ अच्छा, फैसला होने वाला है। हाँ, जो इसमें राजस्थान हाई कोर्ट में। अच्छा ओ। और 20 जून को हमारा टीजर आ रहा है, तो इसलिए तिलमिला रहे हैं। पहले भी इन्होंने हमें ऐसे ही अंडर एस्टिमेट किया था जब हम जोधपुर में लड़ रहे थे लड़ाई हिरन की। हमारी कम्युनिटी लड़ रही थी, तो इनके वकील आते थे। कम्युनिटी के हैं? हाँ जी, आप इसी कम्युनिटी के हैं? मैं बिश्नोई हूँ। अच्छा, विश्नोई कम्युनिटी के। अच्छा हाँ जी, हाँ जी। जब हमारे बड़े लड़ाई लड़ रहे थे स्कूटर पे, LML वेस्पा पे, प्रिया पे, लम्बरेटा पे, तो इनके वकील आते थे चार्टर प्लेन से। तो इन्हें लगा कि हम हरा देंगे, क्योंकि इनके सारे वकील सुप्रीम कोर्ट के थे। इनके बड़े बड़े वकील करोड़ों की फीस लेते थे, हमारे बेचारे छोटे वकील थे। लेकिन ये तय हो गया कि अदालत जो है बॉलीवुड की फंडिंग से नहीं चलती है और कोई स्टार्टअप नहीं मानती है। तो इनको सजा हुई, दोनों बार सजा हुई। ऐसे ही अभी ये सोच रहे हैं कि ये तो 20 करोड़ 10 करोड़ की फिल्म बनाने वाले लोग हैं, हम बड़े प्रोड्यूसर हैं, हमारे साथ बॉलीवुड है, इनके साथ कौन है? निश्चित रूप से हमारे साथ हमारा समाज ही है बस, जो जीवों से प्रेम करता है, और कौन है हमारे साथ? ఇలాంటి నోటీసులు పంపి భయపెట్టడం, లొంగదీసుకోవడం ఆయనకు అలవాటేనని అన్నారు. బెదిరింపులకు లొంగిపోయే వ్యక్తిని తాను కాదన్నారు. ఈ సినిమా సల్మాన్ ఖాన్ బయోపిక్ కానే కాదని అమిత్ జానీ తేల్చి చెప్పారు. అమిత్ జానీ తన సినిమా గురించి క్లారిటీ ఇచ్చారు. ఇది ఎవరి వ్యక్తిగత జీవిత చరిత్రో కాదు. ఈ సినిమా రాజస్థాన్కు చెందిన బిష్నోయ్ తెగ ప్రజల పోరాటం, వారికున్న పవిత్రమైన బంధం నేపథ్యంలో సాగుతుందన్నారు. మేము ఆ సమాజం గొప్పతనాన్ని స్క్రీన్పై చూపిస్తున్నామని చెప్పారు. అంతేకాదు, ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ను ఎక్కడా విలన్గా చూపించలేదన్నారు. అలాగే గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ను హీరోగా ప్రొజెక్ట్ చేయలేదని స్పష్టం చేశారు. కేవలం ప్రజలందరికీ తెలిసిన సమాచారం ఉన్న నిజాలను మాత్రమే సినిమాలో వాడుకుంటున్నట్లు తెలిపారు. సినిమా ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, కేవలం ఒక పోస్టర్ మాత్రమే రిలీజ్ చేశామని అమిత్ జానీ చెప్పారు. కనీసం టీజర్ రాకముందే చర్చలు కూడా జరపకుండా సల్మాన్ ఖాన్ టీం ఇలా లీగల్ నోటీసులు పంపడం అనవసరమైన విషయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక పక్క సల్మాన్ ఖాన్ ఏమో తన ఇమేజ్ పాడు చేయడానికి, ఇక కోర్టు కేసును ప్రభావితం చేయడానికి ఈ సినిమా తీస్తున్నారని చెప్పేసి లీగల్ యాక్షన్కు రెడీ అయ్యింది. మరోపక్క ప్రొడ్యూసర్ ఏమో ఇది బిష్నోయ్ కమ్యూనిటీ కథ, నేనెవరికి భయపడనని ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారినటువంటి ఈ వివాదం రానున్న రోజుల్లో ఎలాంటి మలుపులు తిరగబోతుందో చూడాలి మరి.